ఆ వేళ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఖచ్చితంగా కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రజల యొక్క కాపాడుతాం, ఆంధ్ర ప్రజలను అభివృద్ధి చేస్తాం, అందరూ కలిసికట్టుగా వెళ్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. అవుట్ రైట్ గా అన్కండిషనల్ గా అనౌన్స్ చేశాడు. ఆ ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించి ఈవేళ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అవుట్ రైట్ గా ఓట్లేశారు. అలాంటి ప్రజల యొక్క విశ్వాసం నిలబెట్టడమే జనసేన పార్టీ ధ్యేయంగా 21 మంది ఎమ్మెల్యేలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వీర మహిళలు కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. తిన్నామా లేదా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడతాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో ఖచ్చితంగా మేము అందరం కూడా నిలబడతాం తప్ప చిన్న గీత కూడా దాటమని మరోసారి మీకు తెలియజేస్తాం.